బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎలివేషన్స్ అయితే వేరే అయితే విన్ చేసుకోయింది సింపుల్ చెప్పాలంటే. ఎస్పెషల్లీ ఎర్ర సముద్రం కనిపించింది అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు రాజమౌళి సెంటిమెంట్ ఇది పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ బట్టి కూడా మనం యాక్చువల్లీ వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమో. సో ఆ సస్పెన్స్ వస్తుంది మనకు తెలియదు. క్లైమాక్స్ చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ వల్ల ఎందుకు చంపారు సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయడం ఫీలింగ్ ఉంటుంది. లేదు 100% అయితే చేయలేకపోయింది. బట్ 80% అయితే వచ్చింది. ఏం చెప్పలేము. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? ఓవర్ గా అనిపించినాయా? సాటిస్ఫైడ్ లేదు ఫైట్ సీన్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే వేరే సీన్స్ అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం తిన అయితే చాలా ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనుషులు ఎట్లా అనిపించారు? వాళ్ళు ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు తెలుగులో. మనం ఇంకో పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ సస్పెన్స్ అనేది ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం ఇచ్చారు బాగుంది. అంత బాగుంది అయితే నాకు అనిపించలేదు. బట్ అక్కడ సస్పెండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. సో వాళ్ళ ఫాదర్ ని కొడుకు ఎలా కవర్ చేసుకుంటాడు అనేది స్టోరీ వస్తుంది. మేబీ మనం చెప్పలేము. అది కొరటాల శివారెడ్డితో తెలుస్తుంది. బికాస్ నాకు తెలిపించేది కాబట్టి మోస్ట్లీ పార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా చాలా బాగుంది. 100% చాలా బాగుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం దాని క్లైమాక్స్ ని. డిఫరెంట్ గా ఉంది. సముద్రం ఎరిపెక్కిందా? ఇచ్చేసారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సముద్రం ఎరిపెక్కింది. ఒక్కసారి చూస్తే అర్థం అవుతుంది. యాక్షన్ ఎమోషనల్ ఫైట్స్ లో పార్ట్ 1 లో ఫైట్స్ కవర్ అయినాయి. పార్ట్ 2 లో కూడా ఫైట్స్ కవర్ అయినాయి. బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ బీజిఎం అదరగొట్టిండు. అండర్ వాటర్ ఫైట్స్ విషయంలో బీజిఎం అదరగొట్టిండు భయ్యా. అంతా బాగుంది. డైరెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆచార్యకు దీనికి అయితే కాంబినేషన్ అంటే వాళ్ళకి అసలు సేపు చూపించలేదు భయ్యా. ఒక సాంగ్ ఒకటి పెట్టారు అంతే. ఏం లేదు. హీరోయిన్ ఎంట పాడతారు అంతే. ఏం ఉండదు దాంట్లో. ఏముండదు. ఒక సాంగ్ అంతే. అంతకు మించి ఏం లేదు. మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ తోటి అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే. ఇంకేం లేదు. బాగానే చేసింది యాక్టింగ్. అలా మదరాని కాదు కానీ ఒక 5 నిమిషాలు ఉంది అంతే. గెస్ట్ క్యారెక్టర్ 5 నిమిషాలైనా ఉంది. పాటలు చేసిండు. పాటలు చేసిండు. ఒక సినిమా చూసిన శ్రీమంతుడు, ఒక జనతా గ్యారేజ్ తర్వాత ఒక మిర్చి తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కరుణేశ్వర మళ్ళీ ఖాతాలు వేసుకుండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నేను చెప్పాలంటే ఫస్ట్ లో మాత్రం నిజంగా చెప్తున్నా ఒక ఎన్టీఆర్ ఇలా చూపించిన ఇంతవరకు మనం ఒక యాక్షన్ చూపించలేదు ఇంతవరకు. ఈ సినిమా దుమ్ము లేపేసి ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఎక్కడ తక్కువ ఎన్టీఆర్ పడేసులు ఎన్టీఆర్ నుంచి అయినా ఎన్నో నుంచి ఆకలి అందరు ఫ్యాన్స్ కి బిర్యానీ అని చెప్పొచ్చు. సినిమాకి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ మాత్రం డాన్స్ ఇరగదీసిన. ఫస్ట్ సాంగ్ డాన్స్ ఇరగదీసిన. సెకండ్ సాంగ్ ఉంటుంది చిట్టమని సాంగ్. ఆ సాంగ్ మొత్తం రొమాన్స్ ఉంటుంది అన్న, కొద్దిగా రొమాన్స్ ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం దుమ్ము లేపేసిన. ఎక్కడ బోరింగ్ అనా. ఇది లవ్ స్టోరీ కాదు, ప్రజల కోసం ఉంటది. హీరో రొమాన్స్ ఉంటది లవ్ ఉంటది కొద్దిగా అక్కడక్కడ. కానీ ఒక అంటే ఊరు కోసం ఉంటది సినిమా. ఈ సినిమా మొత్తం ఊరు కోసం ఉంటది. అర్థం చేసుకోవాలి. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిన. ఎక్కడ బోరింగ్ లేదు. ఈ సినిమా కెరియర్ లో ఎన్టీఆర్ కెరియర్ లో ఒక ఆది, ఒక సింహాద్రి, ఒక త్రిపులార్, ఒక యమదొంగ, ఒక దేవర ఇవి ఒక 5వ ప్లేస్ నిలుస్తుంది. ఎన్టీఆర్ కెరియర్ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్ని కోట్లు కాదు సినిమా హిట్ అయినా కోట్లు దాటిపోతుంది. నేను కోట్లు అని చెప్పా. బ్లాక్ బస్టర్ అంటే నువ్వు అర్థం చేసుకో. కోట్లు అని చెప్పా. సినిమా మొత్తం జై బాలయ్య జై ఎన్టీఆర్. అసలు నువ్వు చూడండి మీరందరూ ఒకసారి ఎవరైనా కోరిక చంపుతాడు. చాలా హిట్ అసలు. ఎలివేషన్ సూపర్ అసలు. ఎంత సీన్ చూడండి చాలా బాగుంది. 5 ఇస్తాం. 10 ముందు చూసిన దాంట్లో ఉంటే పర్వాలేదు బాగా.
లేదు పర్వాలేదు. ఫ్యాన్స్ ఆఫ్ ఎక్కువ ఉంది బాగా. అనిరుద్ధ్ అయితే బాగా చేశాడు, మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్ గా నటనకి ఏ రోజున ఆస్కార్ తీసుకురాగలుగుతాడంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు. నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది, కంప్లీట్ రియల్ గా ఎర్రగానే కనిపిస్తుంది. మీడియాలో సప్పు లేదు భయ్య, ఒకసారి చేయకూడదు. బట్ మేబీ ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకా చూడొచ్చేమో. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. Yeah. ఓవరాల్ మీకు బాగా నచ్చింది ఏంటి మేడం మూవీలో? ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ గురించి తెలుసుగా బ్రో, ఎట్లాగో సూపర్. ఇంకా ఈ సినిమాలో ఇంకా ఈజ్ ఆసమ్. ఇంకా ఫైటింగ్ సూపర్. కొరటాల శివ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ హీ కిల్డ్ ఇట్ యాక్చువల్లీ. ఏమో బ్రో, ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ మాకైతే వి ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇది హీరో మూవీ బ్రో ఎక్కువ, సో యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ ఎక్కువ ఉండదు, సో అట్లనే చూడండి అందరూ. ఫైట్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ బాగుంది చాలా. యా సస్పెన్స్ ఉంది, చూడండి పార్ట్ 2 వస్తుంది. బాగుంది. చూసొస్తున్నానా, నిన్నటి దాకా వాన వరదలు, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవర దెబ్బ భైరవగాడి అబ్బా. ఇంత బాగుంది సినిమా అయితే, నిజంగా చెప్తున్నాను అన్న. బాలీవుడ్ నుంచి వచ్చాడు విలను సైఫ్ అలీ ఖాను. వాడు విలను కాదన్న, కిలను. వాడు కూడా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ చూస్తుంటే నిజంగా చెప్తున్నా, జాతరలో మేకనిస్తారు బలి. బాలీవుడ్ నుంచి వచ్చాడు సైఫ్ అలీ. అంత బాగుంది సినిమా అయితే. ఫీల్ అవుతున్నావు? నేనేం ఫీల్ అవుతులే అన్న. జాన్వీ కపూర్, నాకైతే జాన్వీ కపూర్ కనిపించలే. ఏడు దేవరా అంటేనే దేవరా. ఎంత బాగుంది మూవీ అయితే. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చెప్తున్నా కదా, సినిమా మొత్తం సముద్రం ఉంటది, సముద్రంలో మునిగిపోతారు. సముద్రం ఎరుపెక్కిందా మరి? సముద్రం ఎరుపెక్కింది, ఆల్రెడీ రెడ్డి సముద్రం ఎరుపెక్కింది. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ ఓకే, ఇంటర్వెల్ తర్వాత కొంచెం ల్యాక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. బీజిఎం మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం మైనస్ అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఫుల్లీ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్. 4 shows బుక్ చేసుకున్నా, ఫుల్లీ డిసప్పాయింటెడ్ అయిపోయి. ఇప్పుడే తీవ్ర సినిమా వచ్చినా అంటే ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థమైతే అన్న. అరే ఓకే అన్న, అంటే టోటల్ శివ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోసారి నిరూపించుకున్నారు, మంచి హిట్ కొట్టినని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే, మన ఎన్టీఆర్ అన్న గురించి చెప్పుకోవాలన్నా, అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ యాక్టింగ్ కి, మీ డాన్స్ కి అసలు ఏడా తగ్గనియలే. అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసి నాకు బాగా నచ్చింది. కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ ఉన్నాయి, అది చూసుకోండి. ఎందుకంటే ఆచార్య 2 కూడా రావాలా మాకు. అండ్ దేవర 2 అయితే వద్దు సార్, అదే బాగుంది. దీనికి అంటే మీరే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో సినిమా ఉందో. నాకైతే ఓకే చూడొచ్చు అనిపించింది. కానీ ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ ఉంది, 10 నిమిషాలు ఉంటది, 10 నిమిషాలు ఉంటది. కానీ రొమాన్స్ ఒకటే సాంగ్ అన్న. హీరో అన్నప్పుడు చుట్టపల్లె సాంగ్ అన్న. అదే జాన్వీ కపూర్ అంత అగ్నం ఉంది. ఫస్ట్ సినిమా నుంచి కిస్సు ఒక హగ్గు ఏదో చెప్పారు కదా, ప్రత్యేక ఏదంటే చుట్టమల్లె సాంగ్ అట్లా నేను జాన్వీ కపూర్ అంటే అంత అందము అసలు. ఫోటోలు సరే ఆగం మనం. సినిమాలో చూద్దాం రా అని ఒకటి నిద్ర లేకనే 1 o'clock సినిమాకి వస్తే ఆమె రొమాన్స్ లేదు. ఫోటోలు శివ గారు ఆ ఫైటింగ్ సీన్ బాగా వేసిండు. రొమాన్స్ ఒక 10 నిమిషాలు వేస్తే కుర్రాలు జర ఉంటది కదా, అది బ్రో. కానీ 1 time వాచింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ బ్రో, అంతే. కానీ జాన్వీ కపూర్ తగ్గించింది, అదే నచ్చలే. నెక్స్ట్ మన రామ్ చరణ్ సినిమా ఉంది, అక్కడైనా కొంచెం ఇస్తే కొంచెం కుర్రాలకు ఉంటుంది. అది